బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ వచ్చింది. మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ 2 వారాలుగా జైల్లో ఉన్నారు. ఫోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. ఈ అరెస్ట్ పై భగీరథ్ 2 వారాలుగా జైల్లో ఉన్నట్టుగా మనకి తెలుసు. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి, ఫోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ కూడా బెయిల్ మంజూరు చేసింది మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు. దీనికి సంబంధించిన పోక్సో కేసులో ఇప్పటికే బండి భగీరథ్ జైల్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే గత నెల 8వ తేదీన పోక్సో కేసు నమోదవగా దాదాపు వారం తర్వాత కూడా బండి భగీరథ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 వారాలుగా జైల్లో ఉన్న బండి భగీరథ్ పోక్సో కేసులకు సంబంధించిన కొన్ని షరతులతో కూడిన బెయిల్ కూడా కోర్టు మంజూరు చేసింది. అయితే ఇది ఛార్జ్ షీట్ చేయకపోవడం వల్లే బండి భగీరథ్ కు బెయిల్ మంజూరైందని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోక్సో కేసులో దాదాపు శిక్ష ఖరారయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా కేసుని కేవలం నీరు గార్చేందుకే ఇలాంటి జరుగుతున్నాయని చెప్పేసి అటు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎలాంటి షరతులు కూడిన బెయిల్ మంజూరు చేసిందని అనేది మనకు స్పష్టత రావాల్సి ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు, బయటికి మిత్రులు, లోపల మాత్రం కుతంత్రులు. ఎవరు పావులయ్యారు, ఎవరు వజీర్లయ్యారు, ఎవరు ఎవరితో చేయి కలుపుతారు, ఎవరు ఎవరికి చెక్ పెడతారు, ఇంటి గుట్టు పెరుమాళ్లకే కాదు నాకు తెలుసు. నేను మీ ఆశ లోగుట్టు. ప్రతిరోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్.